వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో రైతులకు అవసరమైన యూరియా, డీఏపీ తదితర ఎరువుల సకాలంలో పూర్తి స్థాయిలో అందించాలని బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఇప్పటి వరకు గోదాములు, మార్కెట్ యార్డుల ద్వారా ఎరువుల పంపిణీ సక్రమంగా జరగకపోగా సంబంధిత యాప్లు కూడా పనిచేయక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్రామాల్లో వర్షాలు కురుస్తున్నప్పటికీ విద్యుత్ సరఫరా సక్రమంగా లేక రైతులు సాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నారు. గత 2 ఏళ్లుగా చెరువులు, కుంటలు, కాలువలకు ఎలాంటి మరమ్మతులు చేపట్టకపోవడంతో తూములు దెబ్బతిని అలుగుల ద్వారా నీరు వృధాగా పోతూ రైతులకు నష్టం కలుగుతోంది. ఈ సమస్యలపై ఇప్పటికే ఇరిగేషన్ మంత్రికి కూడా వినతి పత్రం అందజేశామని తెలిపారు. ప్రతి గ్రామంలో అధికారులతో ప్రత్యేక సమీక్షలు నిర్వహించి దెబ్బతిన్న చెరువులు, కుంటలు, కాలువలను గుర్తించి వెంటనే మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేశారు. రైతుల సమస్యల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి వీడి ఎరువుల సరఫరా, విద్యుత్, సాగునీటి సమస్యలను తక్షణమే పరిష్కరించాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన ప్రభుత్వాన్ని కోరారు. రిపేర్ చేయించుకోవాలి. ఎక్కడ కానీ చాలా గ్రామాల నుంచి మాకు ఫిర్యాదులు వస్తున్నాయి. మా చెరువు మరి పాడైంది, మా భూములు ఖరాబ్ అయినాయి, మరి అల్లులకి వెళ్ళి గండ్లు పడ్డాయి, గతంలో వర్షాలు బాగా పడ్డాయి. ఇప్పటి వరకు కూడా 2 సంవత్సరాల నుంచి కూడా ఎక్కడ కూడా రిపేర్లు కాలేదు, జరుగుతుందని చెప్పి మరి రైతుల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి. మరి వీటన్నిటి మీద దృష్టి సాధించి ప్రతి మీటింగ్లో కూడా మరి మేము ఇరిగేషన్ మంత్రి గారికి కూడా చెప్పినాం. ఈ చెర్ల మీద, కుంటల మీద, కాలువల మీద పూర్తి స్థాయిలో మరి అవగాహన సదస్సు పెట్టి ఏ గ్రామంలో ఏ ఇబ్బంది ఉన్నది, ఏ చెరువుకి ఏ ఇబ్బంది ఉన్నది, ఏ గుట్టకి ఇబ్బంది ఉన్నది, వర్షాలు పడి బొంగలు పడి నీళ్లు పోతే మరి రైతులు నష్టపోతారు. మరి రైతుల కోసం పట్టించుకోవాలని చెప్పి ఎన్నో సందర్భాలు చెప్పడం జరిగినది. మరి ఈ విషయంలో ఒకటి, మరి అదేవిధంగా మరి రైతులకు మరి ఇవ్వాల్సిన ఫర్టిలైజర్ విషయంలో మరి ఇవన్నీ కూడా మరి రైతుల పట్ల పూర్తిగా నిర్లక్ష్యం చేసే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి మరి వెంటనే ఇవన్నిటి మీద కూడా శ్రద్ధ వహించాలని చెప్పి మరి రైతుల పక్షాన, బీఆర్ఎస్ పార్టీ పక్షాన మరి మేము డిమాండ్ చేస్తున్నాం.